ఇప్పుడు ప్రజలు వినేవాళ్ళు ఎడ్డోళ్ళు అయితే చెప్పేటోడు షేక్స్పియర్ అంట. ఇప్పుడు మనం అన్నిటికీ తలూపుతాం, వాళ్ళు చివరిలో వస్తారు, ఎన్నికలకు ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలల ముందు కనిపిస్తారు. అప్పుడు ఇంక్రిమెంట్లు పెంచుతారు, అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తారు, అప్పుడు మీకు అందాల్సినవన్నీ ఇస్తారు. మీరేమనుకుంటారంటే ఈ 4.5 సంవత్సరం ఎదుర్కొన్న సమస్యలు, బాధలు, పడిన ఇబ్బందులు, వాళ్ళ మీద ఉన్న కోపము అంతా ఇప్పుడు పోద్ది అంటే చివరి 5 నెలల్లో పోద్ది. సినిమా అట 2.5 గంట సినిమా 2 గంటల 15 నిమిషాలు వరస్ట్గా ఉన్నా, బోరు కొట్టినా, బాగాలేకపోయినా చివరి పావుగంట బాగుంటే ఆ క్లైమాక్స్ చూసి సూపర్ ఉందరే సినిమా అనుకుని బయటకు వస్తారు జనాలు. అలాగా రాజకీయ నాయకులు కూడా, ప్రభుత్వం కూడా అలాగే పనిచేస్తుంది. ఎప్పుడు తృప్తిపరుస్తారంటే ఓటర్లని ఓట్ల సమయం వచ్చినప్పుడు అప్పుడు గుర్తు తెచ్చుకుంటారు. మీ అందరినీ గుర్తు తెచ్చుకొని మీ ఏం అవసరం ఏంటమ్మా, మీకు అన్నీ సరిగ్గా అందుతున్నాయా? అందడం లేదు సార్, మరి ఎందుకు మా దగ్గర రాలేదు? వచ్చాము సార్ అక్కడికి, కానీ వాళ్ళు స్పందించలేదు. అయ్యో మా వరకు రాలేదమ్మా, మా దృష్టికి రాలేదమ్మా. అప్పుడు సోపురాసే మాటలు మాట్లాడి మరలా మీకేదో పై రంగులేసి బిస్కెట్లు పెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు అబ్బా మొత్తానికి మన నాయకుడు మనకు చక్కగా పనులు చేశాడు, మనం ఈ నాయకుడికి ఓటేయాలి అనుకుంటారు. 5 నెలలు తృప్తిగా ఉంటారు. కానీ మరలా 4.5 సంవత్సరం మరలా అదే పరిస్థితి, మరలా అదే గతి, మరలా ఆఫీసుల చుట్టూ తిరగాల, అధికారుల చుట్టూ తిరగాల. ఎవరు స్పందించరు, ఎవరు ముందుకు రారు. ఎందుకంటే ఈరోజు పార్టీలు, ఈరోజు నాయకులందరూ ఎలా ఉన్నారంటే పార్టీలు పెట్టుకొని పోటీలు చేసి ఓటర్లని మభ్యపెట్టి ఓట్లు తీసుకొని ఓటర్లు వేసిన ఓట్ల మీద అందలం వేసుకొని దాని మీద కూర్చొని ఇక డబ్బులు దాచుకొని దోచుకొని వాళ్ళ పిల్లల కొరకు, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ వర్గం కోసం, వాళ్ళ జాతి కోసమే వాళ్ళు కష్టపడతారు తప్ప సామాన్య ప్రజల కష్టాలని, సామాన్య ప్రజలకు మేలు చేయాలని ఎవ్వరూ ముందుకు రావటంలా. ఎన్నికల్లో ప్రతి ఒక్కడు డబ్బులు పనిచేస్తారు. నిజం చెప్పండి, గుండెల మీద చేసుకుని మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నిజం చెప్తారా? నిజం చెప్తారా? ఒక మాట అడుగుతాను. ఓట్ల సమయంలో, ఎన్నికల సమయంలో ఏ పార్టీ వాడు, అందరు పార్టీలు వస్తాయి, అన్ని పార్టీలు వచ్చి మన గుమ్మం దగ్గర నిల్చుంటారు. అప్పుడు మన గడ్డాలు పట్టుకోవడానికి, మన కాళ్ళు పట్టుకోవడానికి. అప్పుడు నోట్ల కట్టలతో వస్తారు అందరూ బయలుదేరి. మనం ఎదురు చూస్తూ ఉంటాం, ఈ పార్టీ వాడు ఎంత ఇస్తాడా? అక్క ఈ పార్టీ వాడు 2,000 ఇస్తాడంట ఓటుకి, అక్క ఆ పార్టీ వాడు 3,000 ఇస్తాడంట, ఈ పార్టీ వాడు 5,000 ఇస్తాడంటని ముసలం ముచ్చట్లు పెట్టుకొని ఏ పార్టీ వాడు ఎంత ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ కదా. వచ్చినప్పుడు ఓటుకి నోటు తీసుకుంటున్నారు లేదా? నిజం చెప్పండి, తీసుకుంటారు కదా. మీరే కాదు, రాష్ట్రం అంతా తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను 2 ఆప్షన్స్ చెప్తాను మీకు. ఈ 2 ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకే ఆప్షన్ ఇస్తే నువ్వు అవసరం లేదురా మాకు అంటారు మీరు నన్ను. కాబట్టి 2 ఆప్షన్స్ ఇస్తా. ఒకటి, మీరు ఓటు అమ్ముకోవద్దు. ఓటు అమ్ముకోవటం వల్ల జరిగే నష్టం ఏంటంటే, ఇప్పుడు నేను వస్తా, నేను ఒక పార్టీ పెడతా, నేను ఒక ఈ నియోజకవర్గం నుండి నాకు అభ్యర్థిని పోటీ చేయిస్తా. నేను ఒక ఓటుకి 3,000 పంచుతాను అనుకోండి, లేదా 10,000 పంచుతాను అనుకోండి. ఏమైంది తర్వాత? మీరు ప్రశ్నించే హక్కుని కోల్పోయారు. మీరు మీ ఓటుని నాకు అమ్మేసినప్పుడు, నా దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు మీరు నాకు అమ్ముడుపోయారు, మీరు నాకు బానిసలయ్యారు. మీరు ఇప్పుడు నా కింద ఉంటారు. నేను ఊ అంటే ఊ కొట్టాలా, లే అంటే లేచి నిల్చోవాలా, తానా అంటే తందానా అనేలాగా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు అమ్ముడుపోయారు. ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి మన జీవితాలు తాకట్టు పెట్టేసుకున్నాం. ఇక ప్రశ్నించే హక్కు లేదు. ఇప్పుడు నేను ఓటుకి 2,000 చొప్పున పంచాలనుకోండి, నియోజకవర్గం అంతా పంచాలంటే ఎంత ఖర్చు అవుద్ది? కేవలం డబ్బు పంచడానికి ఎంత ఖర్చు అవుద్దమ్మా? కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇన్ని కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టిన తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు నేను ఖర్చు పెట్టిన డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నానా, లేదంటే ఓటర్ల సమస్యలు తీర్చాలనుకుంటున్నా? లాజికల్గా మీరు చెప్పండి చూద్దాం. ఇప్పుడు మీరైనా అంతే కదా. ఇప్పుడు ఒక 5,000 పెట్టి పానీపూరి బండి పెట్టాడు అనుకోండి రోడ్డు మీద ఒకడు. ఆ పానీపూరి బండి మీద 10,000 పెట్టినప్పుడు వాడు ప్రతి నెల కనీసం అంటే 11,000 రావాలని కోరుకోవడంలో న్యాయమా కదా? అన్యాయం కాదు కదా. 10 రూపాయలు పెడితే 11 రూపాయలు రావాలనుకుంటాడు, 1,00,000 పెడితే 2,00,000 రావాలనుకుంటాడు, 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే 2 కోట్లు రావాలనుకుంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పార్టీ నాయకులందరూ మీకు డబ్బులు పంచి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కొంతమంది డబ్బులు లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టి
కొంతమంది అప్పులు తెచ్చి ఇంట్లో వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర ఉన్నవన్నీ అమ్మేసుకొని ఓటర్లకి నోట్లు పంచడానికి పాపం వాళ్ళు దివాలా తీసి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇదేంటిది? వాళ్ళు చేసేది పెట్టుబడి కదా. మీకు ఇస్తున్న ధనం వాళ్ళు పెట్టే పెట్టుబడి. 5 కోట్లు పంచాడు అనుకోండి, ఇప్పుడు వాడు ఎమ్మెల్యే అయిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు వాడి ఆలోచన దేని మీద ఉంటుంది? 5 కోట్లు ఖర్చు పెట్టా 10 కోట్లు సంపాదించాలి, 5 కోట్లు పెట్టా 200 సంపాదించుకోవాలి, పెట్టుబడి 5 రాబడి 10 అనే దాని మీద ఉంటుంది. మీరు వెళ్తారు, అన్నా మాకు జీతాలు పెంచండి, అన్నా మా రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజీలు లేవు, హాస్పిటల్ లేదు, మా గ్రామంలో సరైన స్కూల్ లేదు, మాకు సరైనటువంటి పథకాలు అందటం లేదు అని మీరు వెళ్ళి ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పుకుంటే వాడు పైన ఏమంటాడు తెలుసా? అవునా, ఖచ్చితంగా మేము మీ సమస్య మేము పరిష్కరిస్తాం, మేము పైన ఉన్న దగ్గర తీసుకెళ్తాం, మీ ఇంక్రిమెంట్ ఇస్తాం, డ్రైనేజీలు తెస్తాం, నీళ్ళు ఇస్తాం, హాస్పిటల్ కడతాం, స్కూళ్ళు కడతాం అన్నీ చెప్తారు. బయటికి వెళ్ళంగానే మీరు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళకి సమస్యలు పరిష్కరించాలంటారా? వాళ్ళకు నోట్లు పంచి 5 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడితే ఇప్పుడు దాన్ని సంపాదించుకోవాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా? ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి చూద్దాం. మీరు చెప్పండి ఏం చేయాలో. న్యాయంగా ఏం చేయాలా? సంపాదించుకోవాలి. మరి ఖర్చు పెట్టాడుగా పాపం, ఎక్కడెక్కడి నుంచో తెచ్చి అప్పులు చేసి సంపాదించుకోవాలి. 5కు 5 వేసుకొని సంపాదించుకోవాలి. ఈ 10 కోట్లు సంపాదించుకోవడానికి పట్టే టైం ఎంత తెలుసా మీకు? ఎంత తెలుసా? 5 సంవత్సరాలు. ఇప్పుడు 5 సంవత్సరాల వరకు సంపాదించుకుంటున్నాడు, మిమ్మల్ని పట్టించుకోడు. మీరు వెళ్ళి గట్టిగా కాళ్ళను పట్టుకొని నిలదీసి ప్రశ్నించగలగటానికి హక్కు ఉందా? ఎందుకు లేదు? అమ్మేసుకున్నారుగా, ఓటుని తాకట్టు పెట్టేసుకున్నారుగా. మేము బానిసలము అని ఓపెన్గా చెప్పేశారు. ఇక మీరెందుకు అడుగుతారు? ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబెట్టి అడిగితే వాడు గట్టిగా మారితే ఏమంటారు తెలుసా? వీడియోలు రికార్డింగ్ లేకపోతే ఏమంటారు తెలుసా? నువ్వు నన్ను అడగటానికి హక్కు లేదు, నేను నీకు ఓటుకు డబ్బు ఇచ్చాను, 5 సంవత్సరాలు నువ్వు నాకు బానిసవి, తరిమితే బ్రిటిష్ వాడు పారిపోతాడేమో, నేను పోను, నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగా అంటాడు. అప్పుడు నోరు మూసుకొని నోటు మీద వేలేసుకొని మౌనంగా ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని ఏడ్చుకోవాలి. వీడి దగ్గర అనవసరంగా 2000 తీసుకుని నా 5 సంవత్సరాల ప్రశ్నించే హక్కు నేను కోల్పోయానే అని నోటు మీద వేసుకుని మౌనంగా కూర్చోవాలి ఇంట్లో. ఇలా నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఆ నాయకుడు ఇది చేయలేదు, ఈ పార్టీ వాడు ఇది చేయలేదు, ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు, మీరు అది మాత్రం చెప్పరు. ఇది పరిస్థితి. ఒక్క అరకు నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అమ్మేసుకున్నాక ప్రశ్నించే హక్కు కోల్పోయిన తర్వాత ఇంకెందుకు బాధపడటం? సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవడైతే ఓటుకు నోటు ఇస్తానంటాడో దండంరా నాయనా, మేము మంచి నాయకత్వం చూసి, మంచి పరిపాలన చేసే వాళ్ళని చూసి, మంచి ప్రభుత్వానికి, మంచి పార్టీకి మేము ఓటేస్తాం. దయచేసి మీరు డబ్బులు ఇవ్వద్దు, ఆ డబ్బుకు లాభం సంపాదించుకోవద్దు, మేము ఓటేస్తాం. మీరు ఇచ్చే 2000 5000 మాకేమవుద్ది? నువ్వు ఈ ఊరు దాటే లోపల, ఈ రోడ్డు దాటే లోపల నువ్వు ఇచ్చిన డబ్బు ఖర్చు అయిపోద్ది. ఏ అప్పుకో, ఏ స్కూల్ ఫీజుకో, ఏ బిర్యానీకో, దేనికో ఖర్చు అయిపోద్ది. 5 సంవత్సరాలు నీ బాధ మేము పడలేము. దయచేసి మీరు మాకు డబ్బులు ఇవ్వద్దు, మేము ఓటేసే బాధ్యత మాది. భారతదేశ పౌరులుగా మేము ఓటు వేస్తేనే ఈ దేశ పౌరులం అవుతాం, ఈ పౌరసత్వం మాకు ఉంటుంది. ఓటు మేము వేస్తాం, నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా వేస్తాం. ఎవడికోడికి వేస్తాడు కదా, మంచి నాయకత్వానికి, మంచి పరిపాలన చేసే వాళ్ళకి వేస్తారు. అప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తాడు? సక్రమంగా, ఇప్పుడు వాడు పెట్టుబడి పెట్టలేదు కదా, సక్రమంగా ప్రజల సమస్యల మీద దృష్టి పెడతాడు, ప్రజల కోసం పని చేస్తాడు. ఇప్పుడు చెడిపోతుంది నాయకుల, చెడగొడుతుంది ప్రజల? మీరే కదా వాళ్ళని తిప్పలు పెట్టి ఓట్లది డబ్బులు తీసుకొని వాళ్ళని అప్పులు చేస్తుంది. మరి ఎవరు మారాలి? నాయకులు మారాలి, ప్రజలు మారాలా? ప్రజలు మారాలి. ప్రజలు ఎవరు? మనమే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే, మనమే మనుషులం. మనం మారితే ప్రభుత్వాలు మారుతాయి, రాజకీయాలు మారుతాయి, నాయకులు కూడా మారుతారు. ఇంత ఎందుకు చెప్పారంటే, ఇది మొదటి ఆప్షన్, డబ్బు తీసుకోవద్దు. అయినా చెప్పిన నాలాంటి వాళ్ళు 1,00,000 మంది చెప్పుంటారు మీకు 1,00,000 సార్లు. అయినా ఎన్నికలు వచ్చేసరికి డబ్బు తీసుకొని రాగానే చేతులు విలువలాడిపోతాయి మనకు. ఎందుకు తెలుసా? కరెక్ట్ ఆ టైంకి ఇంట్లో బియ్యం ఉండవు, కరెక్ట్ ఆ టైంకి పిల్లోడికి ఆరోగ్యం బాగుండదు, కరెక్ట్ ఆ టైంకి ఇన్స్టాల్మెంట్ కట్టే పరిస్థితి ఉంటుంది, కరెక్ట్ ఆ టైంకి ఛార్జీకి డబ్బులు ఉండవు బస్ ఎక్కడానికి. అలాంటి పరిస్థితులు వస్తాడు కరెక్ట్గా. ఎవడు మాత్రం కాదంటాడు? అవసరం అలాంటిది. ఆ రోజు కోసం ఆలోచిస్తాం తప్ప భవిష్యత్తులో రాబోతున్న 5 సంవత్సరాల కోసం ఎవరు ఆలోచించరు. అప్పుడు తీసేసుకుంటాం, ప్రస్తుతం ఆలోచించి తీసుకుంటాం. అమ్ముడు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మనకు. పేదరికం అలాంటిది. మన మధ్యతరగతి కుటుంబాలు అలా పైకి వెళ్ళి బతకలేం, అలా కిందికి వెళ్ళి బతకలేం. అటు ఆశలేమో పెద్దవి,
స్థాయి ఏమో చిన్నది. ఇలాంటి బ్రతుకులు కాదనిలేం, డబ్బు తీసుకోకుండా బతకలేం. వీలైతే ఓటుకి నోటు తీసుకోవద్దండి, వద్దని చెప్పండి. రెండవ ఆప్షన్ చెప్తా, అది ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే, టీడీపీ వాడు ఇచ్చాడా, ఓటుకు 2000 ఇచ్చాడా, తీసుకొని ఏమంటారంటే, కాంగ్రెస్ వాడు ఓటుకు 4000 ఇస్తున్నాడన్నా, నువ్వేంది 2000 ఇస్తున్నావు అని అడగండి, తప్పులేదు. ఎందుకంటే ఇంతకాలం మీరు మోసపోయారు. వైసీపీ వాళ్ళు వచ్చారనుకో, టీడీపీ 5,000 ఇచ్చారు టీడీపీ వాళ్ళు అని అబద్ధం చెప్పండి, మీరు 6,000 ఇవ్వండి, మీకే ఓటేస్తామని చెప్పండి. ఇంకో పార్టీ వస్తుంది బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఓటుకు 10,000 పంచుతున్నారు, మీరు ఒక 1000 ఎక్స్ట్రా అండి, మీకే ఓటేస్తామని చెప్పండి. తీసుకోండి. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని చక్కగా ఖర్చు పెట్టుకోండి. ఓటు మాత్రం డబ్బు ఇవ్వని వాడికి వేయండి. ఎవరికి వేస్తారు? ఓటుకి డబ్బు ఎవడైతే ఇవ్వలేడో వానికి ఓటేయండి. ఎందుకు తెలుసా? వాడే నిజాయితీగా సమాజం కోసం, రాష్ట్రం కోసం, నియోజకవర్గం కోసం, మనలాంటి మధ్యతరగతి కుటుంబాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పని చేయగలిగినటువంటి సమర్థవంతుడు. ఎందుకంటే వాడు డబ్బు పంచడు, డబ్బు ఖర్చు పెట్టాడు, ఎలక్షన్స్లో వాడు సంపాదించుకునే ఆశ ఉండదు. వాడికి ఉన్నదల్లా ఏంటో తెలుసా? నేను మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఒకే ఒక ఆశ ఉంటుంది. అలాంటి వాడికి ఓటేయండి. అందరి దగ్గర తీసుకొని దాచుకొని ఓటు మాత్రం ఏ పార్టీ వాడైతే, ఎవడైతే ఓటుకి డబ్బు ఇవ్వలేడో వానికి ఓటేస్తే వాడు గెలిపిస్తాడు, మిమ్మల్ని గెలిపిస్తాడు. వాడు గెలవటం కాదు, మిమ్మల్ని గెలిపిస్తాడు. ఇది రెండవ ఆప్షన్. మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు తీసుకొని ఓటేయరా, తీసుకోకుండా ఓటేయరా? రెండోదే. సూపర్, తీసుకోండి డబ్బులు. ఎందుకంటే ఆ టైం చెప్తున్నా, ఆ టైంలో పరిస్థితులు అట్లుంటాయి మనకు. తీసుకోండి. ఓటు మాత్రం నిజాయితీగా ప్రజల పట్ల ఒక మంచి ఆకాంక్ష, ఒక కష్టం, పట్టుదల, రోషం, నా ఊరికి, నా నియోజకవర్గానికి నేనేదో చెయ్యాలి అని పట్టుదల ఉంటుంది. అలాంటోడిని గెలిపించుకోండి. అలాంటోడు ఎక్కడ దొరుకుతారు సార్ ఇప్పుడు అని మీకు ఒక ఆలోచన ఉండొచ్చు. నేను చెప్పను, నేను ఒకటే చెప్తా. నేను పొలిటికల్ పార్టీతో వస్తున్నా. వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ పార్టీతో మేము ముందుకు రాబోతున్నాం. అరకు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తున్నాం మేము. ఇది 3వ రోజు. ఇక్కడే ప్రారంభించాం. ఎందుకు అరకు నియోజకవర్గంలో ప్రారంభించామంటే, అన్నిటికంటే 175 నియోజకవర్గాలు కలిగ ఆంధ్ర రాష్ట్రంలో ఈ అరకు నియోజకవర్గం పెద్దది. అందుకు ఇక్కడ ప్రారంభించాం. కడపలో ముగిస్తాం. 18 నెలల పాటు పాదయాత్ర చేస్తున్నాం. ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి, వాళ్ళకి వివరంగా అర్థమయ్యేలాగా చెప్పడానికి పాదయాత్ర చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, నేను నోటిచ్చి ఓటుని కొనను, ప్రశ్నించే హక్కుని తీసుకోను. ఎందుకంటే నాకు ప్రజాక్షేమం కావాలి. నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని, ఒక పేదవాడిని, సామాన్యుల కష్టం తెలిసిన వాడిని. నేను కూడా ఒక ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి మాలవాడిని. నాకు తెలుసు, నేను ఇబ్బందులు పడ్డాను ప్రభుత్వం చేతుల్లో. కాబట్టి ప్రశ్నించటానికి నేను బయలుదేరాను. ఈ రోజున ప్రశ్నించటానికి. రేపు ఎన్నికలు వస్తాయి, నేను ఓటుకి రూపాయి కూడా పంచను. నా కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఓటై నోటివ్, నోట్దో ఓట్దో కాన్సెప్ట్ మంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వే డబ్బు ఇవ్వు నాకు, నువ్వే ఓటే నాకు, నేను నీకు సేవ చేస్తా. నువ్వే డబ్బి, నువ్వే ఓటే. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు హక్కున్న ఒక్కొక్కరి ఇంటికి 100 రూపాయలు ఇవ్వడం కష్టమా సులభమా? మీరున్నారమ్మా, నాలాంటి వాడికి 100 రూపాయలు ఇచ్చి గెలిపించుకోవడం కష్టమా సులువా? 100 రూపాయలు ఇవ్వడం కష్టమా మీకు? 5 సంవత్సరాలకు ఒకసారి 100 రూపాయలు ఇవ్వడం కష్టమా? కాదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వే నాకు 100 రూపాయలు, నువ్వే నాకు ఓటి. 100 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన మీకు రావచ్చు. ఎందుకంటే ఎలక్షన్లో అఫీషియల్గా, అధికారికంగా ఖర్చు పెట్టాల్సిన డబ్బు 40 లక్షల రూపాయలే. దానికి మించి పెడితే క్రైమ్, చట్టరీత్యా నేరం. 40 లక్షల వరకు ఖర్చు పెట్టాలి. మరి నాలాంటి పేదవాడికి, ప్రజల కోసం ఏదో చెయ్యాలని తపన ఉన్నవాడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? 40 లక్షలు ఎలా వస్తుంది? ప్రజలు ఇవ్వాలి. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, ఓటు హక్కు ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి యవనస్తుడు, ప్రతి యువత అందరూ కూడా ఓటు కలిగిన వారందరూ ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తే సుమారుగా 30 లక్షలు 40 లక్షలు అవుతుంది. ఆ డబ్బుతో నామినేషన్ వేస్తాం, ఆ డబ్బుతో క్యాంపెయినింగ్ చేస్తాం, ఆ డబ్బుతో ప్రజల్ని మోటివేట్ చేస్తాం. గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన 100 రూపాయలకి మీకు ఏమొచ్చిందో తెలుసా? ఓటు హక్కు వచ్చింది మీకు.
రూపాయలు మీరు ఇచ్చి ఓటు హక్కుని ప్రశ్నించే హక్కుని తీసుకున్నారు. రేపటి రోజున నేను మీ సమస్యలకి స్పందించకపోతే మీరు నా కాలర్ పట్టుకొని, అరే 100 రూపాయలు నేను ఇస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నేను 100 రూపాయలు ఇస్తే నువ్వు గెలిచావు, నేను 100 రూపాయలు ఇస్తే నువ్వు పబ్లిసిటీ చేసుకున్నావు, నేను ఇస్తే గెలిచావు నువ్వు అని చెప్పి నా కాలర్ పట్టుకుని నిలబెడితే నేను తలక్కడ పెట్టుకోవాలి అప్పుడు? అవునా కదా? అప్పుడు మీరు గెలిపించుకున్నారు నన్ను, నేను మిమ్మల్ని కొనుక్కోవాలా. కాబట్టి ఈ కాన్సెప్ట్తో నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి చైతన్యం తెచ్చుకొని మోటివేట్ అయ్యి వచ్చే ఎన్నికల్లో మా తరపు నుంచి ఈ అరకు నియోజకవర్గం, నేను ఎస్సీ క్యాండిడేట్ని కాబట్టి ఇక్కడ ఎస్టీ కేటగిరీ కాబట్టి ఎస్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే కంటెస్ట్ చేయిస్తాము. దయచేసి మీరందరూ కూడా 2 చేతులు ఎత్తి మనవి చేస్తున్నాను, వచ్చే ఎన్నికల్లో ఆలోచించండి, అవగాహనకు తెచ్చుకోండి. మోసపోవద్దు, ఇప్పటివరకు నష్టపోయింది చాలు. ఒక సామాన్యుని గెలిపించుకోండి, మీ తరపున నిలబడతాడు, పోరాడతాడు, గెలుస్తాడు, మిమ్మల్ని కూడా గెలిపిస్తాడని